హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ పాఠశాల లోపల టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. హైదరాబాద్లోని కేంద్రీయ విద్యాలయ లోపల మనకి ఉద్యోగాలు ఉన్నాయి. పీజీటీ, టీజీటీ ఉద్యోగాలు. వీటికి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉద్యోగం అనేది పొందవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరణ అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు గచ్చిబౌలిలోని పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ ఏదైతే ఉందో మనకు జీపీఆర్ఏ క్యాంపస్ అనేది ఉంది, ఇందిరానగర్లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఈ కేంద్రీయ విద్యాలయంలో మనకు 2 రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఒకటి మార్చి 4, 2025 నాడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అదేవిధంగా 12 మార్చి 2025 నాడు ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ముందుగా పీఆర్టీ, నర్సు, యోగా టీచర్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, కోచెస్, స్పోర్ట్స్, డ్యాన్స్, ఆర్ట్కి సంబంధించి మార్చి 4, 2025 నాడు ఉదయం 8 గంటల నుంచి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు. అదేవిధంగా మనకు పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ కామర్స్, పీజీటీ మ్యాథ్స్, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ సైన్స్, టీజీటీ మ్యాథ్స్, టీజీటీ ఆర్ట్, ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ వేకెన్సీలు అన్నట్టున్నాయి. మార్చి 12వ తారీఖు నాడు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి మనకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది గచ్చిబౌలిలోనే ఉంటుంది. పిఎంశ్రీ కేవీ గచ్చిబౌలిలో హైదరాబాద్లోనే ఉంటుంది. అయితే అప్లికేషన్ అనేది మనం బయోడేటా ఫామ్తో పాటుగా మనకు సంబంధించిన ఫామ్ కూడా చూపిస్తాను. బయోడేటా ఫామ్ అది ప్రింట్ తీసుకొని దాంతోపాటుగా మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మనము బై హ్యాండ్ వెను విద్యాలయ కేవీ గచ్చిబౌలి ఫర్ ద రిజిస్ట్రేషన్ అట్ 8 AM. ఏ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఆ రోజు 8 గంటల నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది. 4వ తారీఖు ఉంది, 12వ తారీఖు ఉంది మార్చిలో. మనం అప్లికేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ ద వెను విద్యాలయ బై 8 AM అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అయితే స్క్రీనింగ్ డెమో క్లాసెస్ విల్ బి కండక్టెడ్. సీటెట్ ఈస్ కంపల్సరీ ఫర్ టీజీటీ, పీఆర్టీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. టీజీటీ ఉద్యోగాలకు కంపల్సరీగా సీటెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ చూసుకుంటే ముందుగా పీజీటీ కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ చూసుకుంటే పీజీ ఉండాలి 50% మార్క్స్తోనే. అదేవిధంగా బీఈడీ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం బోధించడానికి అవకాశం ఉంటుంది. పీజీటీ ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్. అదేవిధంగా పీజీటీ కామర్స్ అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ అవర్ హోల్డర్ ఆఫ్ డిగ్రీ ఎంకామ్ ఇన్ అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కూడా ఎలిజిబుల్ కింద ఇచ్చారు. టీజీటీ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్కి సంబంధించి డిగ్రీ ఉండాలి, దాంతోపాటుగా బీఈడీ ఉండాలి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్టడీ ద రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ ఇన్ 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇచ్చారు. అదేవిధంగా సీటెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ సీటెట్ వాళ్ళు లేకపోతే సీటెట్ లేని వాళ్ళకు కూడా అవకాశం అనేది ఉంటుంది. టీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండాలి డిగ్రీలో 3 yearsలో. సైన్స్ అయితే బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఉండాలి. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ విత్ ఎనీ 2 of the following సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇచ్చారు. సీటెట్ పేపర్ 2 కంపల్సరీగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ సంబంధించి లేదా గ్రాఫిక్ ఆర్ట్కి సంబంధించి ఉండాలి. ప్రైమరీ టీచర్ అయితే సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్తో పాటుగా ఇంటర్మీడియట్తో పాటుగా మనకు ఈ సీటెట్ పేపర్ అనేది అయితే ఉంటుందో అది ఉండాలి. ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ అనేది ఉండాలి. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అయితే బీఈ బీటెక్ లేదా బీఈ బీటెక్ ఎనీ స్ట్రీమ్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇట్లా ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. స్పోర్ట్స్ కోచ్ స్పోర్ట్స్కి సంబంధించి, యోగా ఇన్స్ట్రక్టర్ యోగాకి సంబంధించి, డ్యాన్స్ కోచ్ డ్యాన్స్ సంబంధించి. ఎడ్యుకేషనల్ కౌన్సిల్ అయితే బీఏ లేదా బీఎస్సీ సైకాలజీ విత్ సర్టిఫికేట్ ఆఫ్ డిప్లొమా అని ఉంది క్లియర్గా. స్టాఫ్ నర్స్కి సంబంధించి 3 year డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ విత్ రిజిస్ట్రేషన్ ఇన్ ద నర్సింగ్ కౌన్సిల్ అని ఇచ్చారు. స్పెషల్ ఎడ్యుకేటర్ సంబంధించి 12th class పాస్డ్ అండ్ 2 years డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్. ఇది మనకు అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మనము జిరాక్స్ కాపీస్ పెట్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరణ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.